ఉంటే అదే పార్టీలో ఉండేవాళ్ళు కదా అని చెప్పేసి మీరు ఇందాక అన్నారు. బట్ ఖచ్చితంగా ఇది వైసీపీకి లాభం చేకూర్చడానికి అని విజయశేఖర్ గారు అంటున్నారు. పార్టీలో నేతల వలసలకు సంబంధించి అసంతృప్త నేతల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి అలా తిప్పుకుంటే పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది కదా, ఏమంటారు? ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు అవినీతి కేసులు అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి మాకంటే మిగతా వాళ్ళకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన ప్రతినిధి కానీ టీడీపీ ప్రతినిధి కానీ ఏందో పెద్ద కంగారు పడిపోతున్నారు. పైగా ఆరోపణలు చేస్తున్నారు. నేనేమంటానంటే అసలు అధికారంలో ఉన్నారు, మీరు ఆరోపణ చేయటం ఏంటి? సింపుల్ అండి. 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. మీరు చర్యలు పట్టాల్సిన వాళ్ళు, పని చేయాల్సిన వాళ్ళు మాటలు చెప్పటం ఏంటి? 2 సంవత్సరాల కాలం సరిపోలేదా? లేకపోతే ఈ 3 సంవత్సరాల కాలంలో ఏమన్నా చేయగలుగుతారా? ఇవి కదా చెప్పాలి. ఊరికే ఆరోపణ చేస్తున్నారంటే అసలు మీ ఆరోపణలో వాస్తవం ఎంత ఉన్నట్టు? ఇప్పుడు 2 ఏళ్లకే తేలిపోయింది జనంలో. ఇంకా మీరు ఆరోపణలే చేసుకుంటా కూర్చున్నారనుకో, పని చేయటం మానేసి ఆరోపణలు చేసుకుంటా కూర్చున్నారనుకో, తర్వాత వీళ్ళు చెప్పేయని శుద్ధబద్ధాలని ఆ మిగతా జనానికి కూడా తెలిసిపోద్ది. ఇప్పటికీ చాలా మందికి 80% మందికి తెలిసిపోయింది. కూటమి ప్రభుత్వం అబద్ధాలు మాత్రమే ఆడుతుంది, వాళ్ళకి ఇంకా వేరే ఏం చెప్పటం రాదు, కేవలం అబద్ధాలు మాత్రమే ఆడటం వస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటది అని చెప్పేసి రాష్ట్ర ప్రజల్లో 80% మందికి తెలిసిపోయింది. ఆ మిగిలిన 20% మందికి కూడా ఇంక ఇదే తెలిసిపోద్ది. నేనేమంటానంటే పరిపాలనలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేయడానికి అర్హులు కాదు, వాళ్ళు పని చేయడానికి అర్హులు, చర్యలు తీసుకోవడానికి అర్హులు. ప్రశ్నించేది మేమండి. మీ ప్రభుత్వం ఉంటే ప్రశ్నించాల్సింది మేము, ఎందుకంటే మేము చర్యలు తీసుకోవడానికి మా దగ్గర అధికారం లేదు కాబట్టి. అలాంటిది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారి విషయం వచ్చేసరికి అన్ని కేసుల్లో ఉన్నాడు, ఇన్ని కేసుల్లో ఉన్నాడు, అది అని మళ్ళీ చెప్పుకొస్తున్నారు కదా. చెయ్యండి ఏదో చర్యలు, మీరే నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి. ఆయన మీద చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారని తీసుకోండి. లేదు చట్టాలకి అతీతంగా కూడా మీరు చర్యలు తీసుకుంటున్నారు కదా. ఈ సాయి కృష్ణ కేసు విషయంలో కావచ్చు, రావణ కేసు విషయంలో కావచ్చు, ఇట్లా చాలా మంది విషయాల్లో చట్టాలకు అతీతంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు కదా. అట్లానే ఏమైనా చర్యలు తీసుకోదలుచుకుంటే చర్యలు తీసుకోండి, అంతేగాని మాటలు చెప్తే పని ఎట్టవుతుంది? మాటలు చెబితే నమ్మేవాళ్ళు ఎవరు? ఈ అబద్ధాలు నమ్మడానికి ప్రజలు లేరు కదా. 2 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోవచ్చు, మీకు అధికారం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశ స్థాయిలో రాష్ట్రంలో కేంద్రంలో ఉంది, విపరీతమైన బలంతో ఉంది, చట్టాలను కూడా మార్చే కెపాసిటీ ఉంది. ఇలాంటప్పుడు మీరు చర్యలు తీసుకోవడం మానేసి ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు అంటే 2 సంవత్సరాల తర్వాత కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల తర్వాత కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు అంటే మీరు చెప్పే వాటిల్లో నిజం లేదు, మీ వాదనలో పస లేదు, మీరు శుద్ధ అబద్ధాలు ఆడుతున్నారు అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. దయచేసి ఇది గమనించాలి. అట్లీస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు స్వతంత్రంగా పోటీ చేసే పరిస్థితుల్లో మీరు లేరు. కూటమి మేము పొత్తులో ఉంటాం, బలోపేతం చేసుకుంటామని చెప్పుకుంటున్నారంటే మీకు ఎంత బలం ఉందో ప్రజల్లో అనేది అర్థమైపోతుంది. రైట్, ఓకే. కృష్ణవేణి గారు